అయ్యా 10 రూపాయలు ఉంటే దానం చేయలేదు. 2 రోజులైంది అన్నం తిని. అబ్బాయి ఇంటి అక్కడ ఉన్నట్టుంది. అరే జా నువ్వా ఏందబ్బాయి ఎలా మారిపోయా? ఒకప్పుడు బాగా బిజినెస్ పని మీద ఉండేవాడివి. క్షమించాయా, నా డబ్బు నా అహంకారం చూసి నేను దేవుణ్ణి వెనకేశానయ్యా. నాకు మా బిజినెస్ లో నష్టం వచ్చి నా ఆస్తి నా బంగారం మొత్తం పోయిందయ్యా. నా కుటుంబం నన్ను రోడ్డు పాలు చేసిందయ్యా. నాకు ఇప్పుడు ఏం లేదయ్యా. నా గురించి పాపం చేయండి అయ్యా. నేను మారు మనసు పొంది ప్రతిరోజు చర్చికి వస్తాను. సరేనయ్యా, ఈ బిడ్డను దీవించి తండ్రి, ఈ బిడ్డను మారు మనసు దయచేస్తూ రమ్మని నేను చదువులు నడిపిస్తూ రమ్మని కోరుతున్నాను తండ్రి. ఆమె ఎవరో దగ్గుతున్నట్టుంది. పాపం పోయి ప్రార్థన చేద్దాం. తమ్ముడు నీ పేరు పేరమ్మా? ప్రార్థన చేస్తా. నా పేరు విజయ్. విజయ్ నువ్వా? ఏంది ఎలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు అసలు బాగుండేవాడి. ఏందయ్యా ఇలా దగ్గుతున్నావు? నిద్రాత్మ దగ్గుతుంటే క్షమించండి పాస్టర్ గారు. అంతకుముందు మీరు చెప్పిన నేను వినపోతే మేము ముందు సిగరెట్ తాగి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ దగ్గర పోతే మేము ఏం చేయమని చేతులు ఎత్తేసారు. నా గురించి మీరే ప్రార్థన చేయాలా? సరేనయ్యా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఏసయ్య బిడ్డ ఎలా కట్ట నువ్వు దీవించి ఆశీర్వదించండి. బిడ్డకి మంచి మార్మల్స్ దయచేస్తూ రమ్మని కొడుతుందండి. ఆమె కొట్టేసు ఎవరు వచ్చింది? నేనయ్యా పాస్టర్ గారిని. పాస్టర్ గారు రండి. ఏందయ్యా కొట్టేసు, కొన్ని రోజుల నుంచి అసలు సంఘానికే రావట్లేదు. ఏమైంది అసలుకి? నన్ను క్షమించిన పాస్టర్ గారు. అందరు నా మీద చెప్పేది నిజమే పాస్టర్ గారు. నేను సినిమాలు చూస్తా, ఫోన్కి అట్రాక్ట్ అవుతా. నిజమే పాస్టర్ గారు. నాకు మరుసటి రోజు యాక్సిడెంట్ జరిగింది పాస్టర్ గారు. బైక్ మీద వెళ్తుంటే హాస్పిటల్కి వెళ్తే కళ్ళు దెబ్బ తగిలింది పాస్టర్ గారు. కళ్ళుకి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే చేసినాక కళ్ళు వస్తాయో రావో కూడా తెలియదు అన్నారు పాస్టర్ గారు. నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేవుళ్ళు నమ్మకంగా ఉంటాను పాస్టర్ గారు. మారు మనసు పొందుతాను పాస్టర్ గారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. స్తోత్రములు తండ్రి. ఏసయ్యా ఈ బిడ్డను రక్షించి తండ్రి, మారు మనసు దయచేస్తున్నామని, స్వస్థత దయచేస్తున్నామని కోరుకుంటున్నాను తండ్రి. ఆమె గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి ఎవరు? అందులో రాజేష్ ఏందయ్యా ఎలా వచ్చావు? ఏమైంది అసలు? ఏమైంది? అందరు చల్లండి వేసుకుని మా ఫ్రెండ్స్ అందరూ నవ్వులాట్లకి కొనుక్కుంటుంటే పోయి నిప్పుల్లో పడ్డా. అప్పుడు బతుకున్నాగానే ఈ సెకండ్ నాకు తెలిసింది పాస్టర్. నా నరకం ఎంత భయంకరంగా ఉండిద్దో నాకు అర్థమైంది పాస్టర్. నా బాబు పాస్టర్ నేను మారుమర్చుకోండి పాస్టర్. మంచి మార్చుకున్నా ప్రార్థన చేస్తాం. ఏసయ్య బిడ్డకి మంచి మారు మనసులు దయచేస్తున్నామని, స్వస్థత దయచేస్తున్నామని కోరుతున్నాడు.